అండి. అండ్ ఇప్పుడే బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మనందరినీ ఆయన పాటలతో సంగీత ప్రపంచంలో మరింత ఆయన పాటలకు ప్రాణం పోస్తారు. అవి విని మనం ప్రాణం పోసుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ అంటే ఆరోగ్యం పెంచుతూ ఉంటారు ఆయన. ఆయన ప్రపంచంలో మనం ఉన్నామంటే అదొక అద్భుతం అనే చెప్పాలి. ఎంఎం కీరవాణి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. అండ్ అలాగే ఏఎం రత్నం గారు, ద లెజెండరీ ప్రొడ్యూసర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే దయాకర్ రావు గారు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. వన్స్ క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక మీడియా వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. హరిహర వీర మల్లు. ఈ చిత్రం గురించి మాట్లాడితేనే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఈ చిత్రం కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ అంటూ జూన్ 12న హరిహర వీరమల్లు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఇవాళ అసురహననం అన్న ఒక పవర్ఫుల్ పాట లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ హరిహర వీరమల్లు టీం అందరికీ ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే మన మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ మన తెలుగు మీడియానే కాకుండా నేషనల్ మీడియా ఆల్సో ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెల్కమ్ నేషనల్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్, క్లియర్ ద వే, దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ ఈవెంట్. క్విక్గా స్టార్ట్ చేద్దాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ సింగర్స్ కూడా వెన్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. కీరవాణి గారు అనగానే వారు జనరల్లీ మనం అంటాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేనతో ముందుకు నడుస్తూ ఉంటారు, జనాలతో ముందుకు నడుస్తూ ఉంటారు. అండ్ కీరవాణి గారు కూడా ఒక కుటుంబం అనమాట, సింగర్స్ కుటుంబం. ఆ కుటుంబంతో ఆయన ముందుకు నడుస్తూ ఉంటారు. ఆయన ఒక సినిమాకి పాటలు అందించారు, సంగీతాన్ని సమకూర్చారు, మనకిచ్చారు అంటే చాలా ఆహ్లాదకరంగా, సంగీతమే కాకుండా ఆ వేడుకలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాయన్నమాట.